హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. దానికి సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేయబోతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే మనం రియల్ హారర్ స్టోరీస్ అండ్ క్రైమ్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేసాం కదా, దానికి కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే మీరు పర్సనల్గా అయితే నాకు అన్ని కామెంట్స్ వస్తున్నాయి, కానీ కొంచెం అదే మనకి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తుంది. దాన్ని కూడా మంచిగా తీసుకుని దాన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకుని ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పరిస్థితి గురించి వస్తే మనకి యాక్చువల్లీ ఇండియాలో ఏంటంటే పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు ఉంటుంది కదా, బట్ చాలా ప్రాంతాల్లో అసలు రాత్రి అనేది ఉండదు అనమాట. మొత్తం డే అంతా సన్ ఉంటే ఎలా ఉంటుందో ఆ ప్లేసెస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఎక్కడంటే ఆర్టిక్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రదేశాల్లో, అక్కడ ఉన్న దేశాల్లో అసలు టాప్ 6 ప్లేసెస్ ఏమున్నాయో దాని గురించి అయితే నేను రీసెర్చ్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. దాని గురించి అయితే మనం చూద్దాం. మామూలుగా మనం టైం అయితే సన్ రైజ్ అండ్ సన్సెట్ ద్వారా అయితే టైం మనం డిఫర్ చేసుకుంటాం కదా. మనకి డే అంతా సన్నే ఉండి అసలు మనం వాచ్ కూడా చూసుకోకపోతే అసలు ఏ టైం అయిందో తెలియని ప్లేసెస్ గురించి అయితే మనం ఇందులో అయితే మాట్లాడుకుందాం. అంతలోపు వీడియో కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఒక లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నెంబర్ 6 నార్వే. ఈ లిస్ట్ లో అత్యంత ప్రసిద్ధమైన ప్లేసెస్ లో నార్వే ఒకటి. ఇది ఒక యూరోపియన్ దేశం. అలానే నార్వేని ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని కూడా అంటారు. మన దేశంలో సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి అవుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఒక సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు. అలానే ఇక్కడ రాత్రి మరియు పగలు సూర్యదశమి ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రదేశం హై లాటిట్యూడ్ లో ఉంది కాబట్టి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ మే నుంచి జూలై ఎండ్ వరకు సూర్యుడు అస్తమించడు. అంటే అక్కడ సూర్యుడు 76 రోజుల పాటు నిత్యం ప్రకాశిస్తాడు. ఇక్కడ ఉత్తర భాగంలో సూర్యుడు రాత్రిపూట కూడా నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడు. ఏదో సాయంత్రం సమయంలో కొంచెం చీకటి పడుతుంది అంతే. నెంబర్ 5 ఐస్లాండ్. అద్భుతమైన జలపాతాలు, అగ్నిపర్వతాలు, హిమనీ నదులు చూసేందుకు ఇది ఒక చక్కటి ప్రదేశం ఐస్లాండ్. అలానే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ రాత్రి కూడా సూర్యుడు ఉదయించడం చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే వేసవిలో చాలా మంది విరామం కోసం ఐస్లాండ్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ రాత్రి సమయంలో కూడా గోల్ఫ్ ఆడుతూ గుర్రపు స్వారీలు చేస్తూ గడపవచ్చు. ఈ ప్రదేశం ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కడా లేని అద్భుతమైన ప్రదేశాలన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు. అలానే ఐస్లాండ్ లో క్యాంపింగ్ అండ్ డైవింగ్ లాంటివి కూడా ఆస్వాదిస్తూ అనుభవించవచ్చు. ఈ ద్వీపానికి 4 పక్కల నీరు ఉంటుంది. ఇది చాలా అందమైన ప్రదేశం. అలానే ఇక్కడ కూడా మే నుంచి జూన్ వరకు సూర్యుడు అస్తమించడు, నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ ఇలాంటి అద్భుతాన్ని మాత్రం నిజంగా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది. అర్ధరాత్రి కూడా సూర్యుడి వెలుగులో మీకు నచ్చిన పనిని మీరు చేసుకోవచ్చు. అలానే ఇక్కడ అస్తమించిన సూర్యుడిని ఏడాది పొడుగునా మీరు చూడలేరు. ఇది కేవలం వేసవిలో సందర్శించే వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలు అయినా సరే ప్రజలందరూ మేలుకునే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు రోడ్ల మీద కూడా. అలానే వేసవిలో 73 రోజుల పాటు రాత్రి లేని చాలా ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నెంబర్ 3 కెనడా. కెనడాలో కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు నిత్యం ప్రకాశిస్తూ ఉండడం మనం ఇప్పుడు చూస్తూ ఉండవచ్చు. కెనడా సంవత్సరంలో ఎక్కువ భాగం మంచు ముసుగులోనే ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ మనం రాత్రిని చూడలేం, ఎందుకంటే వేసవిలో చాలా రోజులు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. నెంబర్ 4 ఫిన్లాండ్. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి రాక్ క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, రన్నింగ్ వంటివి చేశారా? యాక్చువల్లీ చాలా మంది ఇలా అడిగితే అది అసాధ్యమనే అంటారు, కానీ మీరు యూరోపియన్ కంట్రీ ఫిన్లాండ్ లో అయితే మీరు అది సాధ్యమని చెప్తారు. నెంబర్ 2 స్వీడన్. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో మీకు హాఫ్ మూన్ చూసే అదృష్టం లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే రాత్రి 12 గంటల వరకు కూడా సూర్యుడు ఉదయించే ఉంటాడు. అలానే తెల్లవారుజామున 4:30 సూర్యుడు అస్తమిస్తాడు. దాని అర్థం ఈ ప్రదేశంలో రాత్రి చాలా తక్కువగా ఉంటుంది. అలానే స్టాక్ హోమ్ 30% నీటితో కలిగి ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం జనాలు అండ్ టూరిస్టులు ఇక్కడికి వచ్చిన వారు రాత్రిపూట బోటింగ్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంకా స్వీడన్ లో ఇలానే చాలా అద్భుతమైన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. అసలు విచిత్రం ఏంటంటే ఇక్కడ అర్ధరాత్రి కూడా మీరు సూర్యుడిని చూస్తూ ఆస్వాదించవచ్చు. నెంబర్ 1 అలాస్కా. అలాస్కాలో చాలా అద్భుతమైన హిమాలయ నదులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సూర్యకిరణాల తాకిడితో ఆ మంచు అందాలన్నీ మెరుస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మే నుంచి జూలై వరకు ఎల్లప్పుడూ సూర్యుడు అలా ప్రకాశిస్తూనే ఉంటాడు. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా సన్సెట్ కాని ప్రదేశాలు అండ్ అద్భుతమైన ప్రదేశాల గురించి. ఇందులో మీ ఫేవరెట్ ఏంటో అండ్ మీరు దేనికైతే వెళ్ళాలనుకుంటున్నారని మీ ఒపీనియన్స్ అన్ని ఏంటో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకే, మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కలాం. థ్యాంక్స్, నమస్తే.